వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి అనేది భగవద్గీత నుండి కోట్ చేసి చూపించడం జరిగింది. బజార్ వర్ష ఏం చేయలేక దాన్ని శివశక్తి కరుణాకర్కి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నాడు. శివశక్తి కరుణాకర్ రెచ్చిపోయి ఆ వీడియోలో క్లిప్పులు కొన్ని, సాయి భక్తులకు సపోర్ట్గా చేసిన వీడియోల క్లిప్పులు కొన్ని రెండో మిక్స్ చేసి సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది అని చండాలంగా అశ్లీలంగా వెగటగా మాట్లాడుతూ నన్ను ఒక అసవద్వేషగా చిత్రీకరిస్తూ రెచ్చిపోయి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వీడియో చేశాడు. ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను? చూస్తున్న మీరే సాక్షులు కదా. సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది అనే పదం నా మొత్తం వీడియోస్ క్షుణ్ణంగా వెతకండి, ఎక్కడ ఉంటుందేమో. అసలు ఈ వల్గర్ భాష ఎందుకు వస్తుంది వీడికి? ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పిచ్చండి ఇది. సాయిబులోకి వైష్ణవాన్ని దూర్చింది నేను ఎప్పుడన్నాను? అసలు నేను అనని భాష కూడా అన్నట్లుగా ఊహించేసేసుకొని ఇలా ఎన్నోసార్లు చేసింది, ఒకసారి కాదు. దీని గురించి నేను చాట్ జీపీటీని అడిగాను, ఇదేమన్నా వ్యాధా అని. డెల్యూషన్, భ్రమాత్మక నమ్మకం. నేను అనని పదాలని అన్నట్లుగా భావించడం, అదే నిజమని నమ్మటం, డెల్యూషన్ ఇది. ఆడిటరీ హెల్యూజినేషన్, నిజానికి లేని స్వరాలు లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపించడం. నేను మాట్లాడకపోయినా కరుణాకర్ ఇలా మాట్లాడుతున్నాడు అని తను ఫీల్ అవ్వడం. థాట్ మిస్ యాట్రిబ్యూషన్, ఆలోచనల మూలాన్ని తప్పుగా గుర్తించడం, తన ఆలోచనలనే ఇతరుల మాటలుగా భావించడం. నిజానికి తన బ్రెయిన్లో వస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ, అవి ఎదుటి వాళ్ళు అంటున్నట్లుగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది స్కిజోపెర్నియా లేదా ఇతర సైకోటిక్ డిజార్డర్స్లో కనిపించవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన మనసులో వచ్చిన ఆలోచన ఎవరో నాతో చెప్పారు అని నమ్మి దానికి జవాబు ఇస్తుంటే వైద్యులు దీనిని సోర్స్ మానిటరింగ్ ఎర్రర్ లేదా మిస్ యాట్రిబ్యూషన్ ఆఫ్ థాట్స్ అని కూడా వర్ణిస్తారు. అయితే ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా లేక తరచుగా జరుగుతుందా? నిజంగానే ఇతరుల గొంతులు వినిపిస్తున్నాయా లేక కేవలం తన ఆలోచనలని ఇతరులవి అని భావిస్తున్నారా? ఇవి తెలుసుకుంటే మరింత ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ప్రశ్నలకి ఆవిడే సమాధానం చెప్పాలి. సత్యభామ గారు ఒకసారి ఆలోచించండి, ఇది అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా లేక తరచుగా జరుగుతుందా? అంటే మీ ఇంట్లో కూడా ఎవరైనా అనని పదాలని, వాళ్ళు ఉపయోగించని పదాలని వాళ్ళు అన్నట్లుగా మీరు వాటికి సమాధానం చెప్తున్నారా? నిజంగానే మీకు ఆ పదాలు వినిపిస్తున్నాయా? వీటికి మీరు సమాధానం చెప్తే మీ వ్యాధి ఏంటి అనేది మనకు నిర్ధారించవచ్చు. అంటే వ్యాధి ఏంటో తెలిస్తేనే కదా దానికి ఔషధం పలానా అని నిర్ధారించడం. కాబట్టి మీకు మంచి చికిత్స చేయాలన్నా కూడా మీ వ్యాధి నిర్ధారణ కావాలి ఫస్ట్. దానికి మీరు సహకరించాలి.